నమస్తే అండి. నా పేరు శ్రీరాములు రెడ్డి. మాది నడమంతరు విలేజ్, వీకోట మండలం, చిత్తూరు జిల్లా. ఏపీ ఎంఐపి 25-26 అప్లై చేసుకున్నాం మేము. మాకు సమయానికి ఇచ్చినారు వాళ్ళు. అందువలన మాకు డ్రిప్ ద్వారా పంట కూడా సమయానికి వేసుకున్నాము. మాకు 90% సబ్సిడీ ద్వారా ఇచ్చినారు. ఈ డ్రిప్ వల్ల మనం మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి కానీ, సరే మళ్ళా ఈ నాణ్యమైన కాయ తీయడానికి కానీ, ఈ కలుపు మొక్కలు రాకుండా ఉండడానికి కానీ, మిగతా కూలీల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మనకు ఇంతకుముందు వ్యవసాయం చేసేటప్పుడు లేనప్పుడు శనివారం ఎత్తుకొని ఒక అర్ధ ఎకరా కూడా పంట చేయలేము. ఇప్పుడు దాదాపు 4 ఎకరాలు కూడా ఈజీగా చేయగలుగుతాము. ఈ డ్రిప్ వచ్చిన దానివల్ల చాలా సౌకర్యాలు ఉంది. ఎరువు కూడా అంతే, ముందు ప్రతి చెట్టుకి వేసేవాళ్ళు, ఇప్పుడు అదంతా కాదు. ఆడే వదులుతామంటే నేరుగా ఆ చెట్టు ప్రతి చెట్టుకి అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ డ్రిప్ ద్వారా మనం నీళ్లు వదలడం ఏమంటే, మనకి ఎంత కావాలో అంతే అనుకూలంగా ఇడుచుకుంటూ బయట నీళ్లు రానివ్వకుండా, భూమిని కూడా బాగా పూకోనియకుండా అలగ్గా పెట్టుకుంటూ ఉంటే భూమి బాగుంటుంది, చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మాదిరిగా కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. ఎంత కావాలంతే మినిమం పెట్టుకోవాలా. మేము ఈ క్యాప్సికం పంట చేసినాము డ్రిప్ ద్వారా ఎరువు వదలడం వల్ల కాయ కూడా బాగా ఇది వస్తుంది. ఇది మాకు దాదాపు ఈ పెట్టుబడి వచ్చే చెట్లు నాటడానికి దీనికి మాత్రం 1 లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చేసింది. మేము చెన్నై పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 40 రూపాయలు పోతా ఉంది. ఇంకా దీనిపైన పోతే మనకు లాభం వస్తుంది. మేము ఈ డ్రిప్ ద్వారా ఎరువులు కూడా వదులుతూ ఉన్నాము. ఈ ఎరువులు వదిలేటప్పుడు కూడా మనం ఈ కాయ చూసుకుంటూ డ్రిప్లో వేసేటప్పుడు ఏ ఇది ఉంటే ఆ ఎరువు మార్చుకుంటూ బాగా వదలడం వల్ల మంచి కాయ క్వాలిటీ వస్తూ ఉంది. బాగా రేటు కూడా మనం మార్కెట్కి మామూలు దీనికన్నా కూడా ఈ డ్రిప్లో వేసే ఎరువు వల్ల కొంచెం ఎక్కువనే ఇస్తూ ఉన్నారు వాళ్ళ అమౌంట్. ఇప్పుడు మేము దాదాపు ఒక 4-5 టన్నుల దాకా కోసినాము. మాకు పెట్టుబడి ఫోను ఏదో 50-60 వేల దాకా ఇప్పుడు చేతికి వచ్చేసింది. ఇంకా చాలా ఉంది కోసేది. కోసిన తర్వాత మనకు మంచి ఒక 1 లక్ష 1.5 లక్ష దాకా కూడా మిగలొచ్చును. మాకు సబ్సిడీలో ఇచ్చిన ఫిల్టర్ ఇది. దీంట్లో డస్ట్ ఇది ఏదైనా వస్తుంది, దీని రోజు కూడా ఈ మాది వదిలి దీన్ని క్లీన్ చేసుకుంటా ఉండాలా. తర్వాత దీన్ని వచ్చి 2 రోజులకు రోజు ఈ ఫిల్టర్ కూడా ఇప్పి ఓపెన్ చేసి దాని లోపల క్లీన్ చేసుకొని మళ్ళీ బిగించుకుంటా ఉండాలి. ఎంఐపి డ్రిప్ మనకు 90% సబ్సిడీతో ఇచ్చినందుకు మన అధికారులకు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అధికారులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం చేసుకుంటాను.